వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఇక్కడ పెళ్లితో వచ్చినటువంటి పబ్లిసిటీని ఏ విధంగా వాడుకుంటున్నాడు? ముఖ్యంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన. అంటే వీరి వీరోష్ వెడ్డింగ్ సెన్సేషనల్‌గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలో రికార్డులు సునామీ ప్రారంభం అయిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే రియల్ లైఫ్‌లో కెమిస్ట్రీని, రియల్ లైఫ్ డెస్టినీ తోడైతే తెరపైన మెరిసినటువంటి జంట ఇప్పుడు ఒకటైతే అదే మన వీరోష్ జంట అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంట ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే గీతా గోవిందంతో మొదలైనటువంటి వీరి సందడి ఇప్పుడు పెళ్లి బంధంతో సరికొత్త రికార్డుకు కూడా దారి తీసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే రికార్డు వేట ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే నిన్నటి వరకు కూడా కియారా, సిద్ధార్థ్ పెళ్లి ఫోటోలు లైకులకు సంబంధించి ఒక లెక్క ఉండేది. నేడు మన వీరోష్ జంట లైకులు మరో లెక్క అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 15 మిలియన్ లైకులు ఉంటే వాళ్ళకి ఇప్పుడు వీరోష్ జంటకి ముఖ్యంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందనకి 23 మిలియన్ల లైకులతో సోషల్ మీడియాలో షేక్ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇన్‌స్టాలో రష్మిక పోస్ట్ చేసినటువంటి ఫోటోలు వచ్చినటువంటి రెస్పాన్స్ చూస్తుంటే అభిమానులు ప్రేమ అలా అంటే ప్రేమ సునామీ కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ 'రణబలి' బడ్జెట్‌కి ఒక టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. నిజానికి 'రణబలి' సినిమా పరిస్థితి మొదట్లో ఎలా ఉండేదంటే 'లైగర్' ఫ్యామిలీ స్టార్‌తో బాక్స్ ఆఫీస్ వద్ద కొంత ఎదురు దెబ్బలు తగిలాయి. ఇక్కడ ఓటీటీ డీల్స్ కూడా కాస్త వెనకడుగు వేశాయని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఈ పెళ్లి వార్తల సీన్ మొత్తం కూడా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. హైప్ డబుల్‌గా ఉంది. ప్లాన్ ట్రిపుల్‌గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఒక్క ఫోటోతో సినిమా గ్రాఫ్ మారిపోయింది. ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ ఇవ్వడంతో మేకర్స్ ఇప్పుడు బడ్జెట్ పెంచేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని కూడా చెప్పుకోవచ్చు. కంట్రోల్ బడ్జెట్ పోయి గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ లోకల్ లొకేషన్‌లు పోయి విదేశీ అందాలు వచ్చి చేరాయని కూడా చెప్పుకోవచ్చు ఈ సినిమాకి. దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ కూడా శరవేగంగా హై ఎండ్ టెక్నికల్ వర్క్స్‌తో సినిమాను మలుస్తున్నాడు. ఇక పెళ్లితో వచ్చినటువంటి పబ్లిసిటీ ఈ సినిమాకు దొరికినటువంటి ఒక ప్రీ ప్రమోషన్‌గా చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 11వ తేదీన రాబోతున్నటువంటి ఈ సినిమా రియల్ లైఫ్ మ్యూజిక్‌ను రియల్ లైఫ్ హిట్‌గా మారుస్తుందా? ఈ వీరోష్ లవ్ సక్సెస్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా బ్లాక్ బస్టర్ అవుతుందా? అని అందరి కళ్ళు ఇప్పుడు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు 'రణబలి' పైనే ఉన్నాయి ఈ వీరోష్ జంట. 'రణబలి' సినిమా పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా. మరి మీరేమనుకుంటున్నారు? ఈ 'రణబలి' సినిమా ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.